ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీ ఇంట్లో రోజు గొడవలు అవుతున్నాయా? మనశ్శాంతి అనేది లేదా? ఎప్పుడు చూసినా మీరు విసుగుతూ ఉన్నారా, లేదంటే బాధపడుతూ ఉన్నారా? ఇటువంటివి ఇంట్లో సాధారణంగా జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి అప్పుడు అవి లేకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ప్రతిరోజు గొడవలు, తగాదాలు, అశాంతి వాతావరణం ఉంటే ఆయా ఇళ్లలో పూజా కార్యక్రమాలు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని పండితులు, పురోహితులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. ఏదైనా ఇంట్లో కానీ లేదు ఎవరితోనైనా కానీ ఎల్లప్పుడూ అశుభం జరగడం, ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటే అప్పుడు వారి గ్రహస్థితిలో ఏవో మార్పులు ఉన్నాయని చెబుతూ ఉంటారు జ్యోతిష్యులు. అప్పుడు వాటికి సంబంధించిన యజ్ఞాలు, యాగాలు, శాంతులు, జపాలు చేయిస్తే వాటి ప్రభావం తగ్గుతుందని శాస్త్రాల ప్రకారం చెబుతూ ఉంటారు. అయితే ఇలా కాకుండా సాధారణంగా ఏదైనా ఒక పని నిర్వహించాలనుకున్నప్పుడు అది సవ్యంగా జరగకపోతే, ఏవైనా ఆటంకాలు ఎదురైనప్పుడు కానీ, ఇతరత్ర దోషాలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడడానికి వివిధ దేవతా స్తోత్రాలను కూడా పఠించవచ్చని పురోహితులు చెబుతున్నారు. రోజు ఇంట్లో గొడవలు ఉంటే విష్ణు, లలిత సహస్రనామ స్తోత్రాలు జపించాలని పెద్దలు చెబుతున్నారు. ఈ స్తోత్ర పఠనం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి అందరూ కలిసిమెలిసి మంచి సంబంధాలుగా ఏర్పడేందుకు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామాలను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పఠిస్తే ఏ సమస్యలు తలెత్తు, పైగా అన్ని పనుల్లో విజయాలను సాధిస్తారని చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, మరి విష్ణు సహస్రనామాన్ని పఠించండి. తప్పకుండా మీకు విష్ణు సహస్రనామం ఎక్కడైనా వెబ్సైట్లో కూడా ఫ్రీగానే దొరుకుతుంది. సో ఒకసారి విష్ణు సహస్రనామాన్ని లేదంటే లలిత సహస్రనామాన్ని పఠించడం వల్ల మీ ఇంట్లో రోజు ఉండే గొడవలు, వివాదాలు, తగాదాలు, అశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇటువంటి విషయాలన్నీ మీకు తప్పకుండా అవన్నీ మీకు అనుకూలంగా మారి మీకు శాంతి అనేది కలుగుతుంది. ఒకసారి ప్రయత్నించడంలో తప్పలేదు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.